మహబూబాబాద్ లో మరోసారి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే మురళీనాయక్ పార్టీకు అతీతంగా 115 మంది లబ్ధిదారులకు 36,65,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి మాట్లాడుతూ పేదల కోసం పరితపించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని, ప్రజల కోసం ప్రభుత్వం ప్రతి స్థాయిలో కృషి చేస్తోందని అన్నారు. సంక్షేమ పథకాలు పార్టీ కలర్ చూడకుండా అందుతున్నాయని, గత 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబానికి తప్ప ప్రజలకు ప్రయోజనం జరగలేదని అన్నారు. సీఎం సహాయ నిధి వల్ల వేలాది మంది గిరిజనులు, దళితులు, బడుగు వర్గాల ప్రజలు వైద్య ఖర్చులు తీరుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, పట్టణ నేతలు, మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే గత ఎమ్మెల్యే వాళ్ళ పార్టీ కార్యకర్తలకే సంతకాలు పెట్టి కళ్యాణ లక్ష్మి చెక్కుల కొరకు పోయినా కూడా పార్టీ కండువా ఏపించే చెక్కులు పంపిణీ కార్యక్రమం చేసింది. కానీ మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పార్టీలకు అతీతంగా పేదవాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకి ఎక్కడ సంతకం పెట్టాలని సంతకం పెడుతున్నాం. వాళ్ళ కళ్యాణ లక్ష్మి కూడా మనం వాళ్ళకు అందరి ముందే బాబాటంగా ఇచ్చేస్తున్నాం. కళ్యాణ లక్ష్మి చెక్కులు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఏదో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పని కాదు. ఎలక్షన్లు అప్పుడే మనకు రాజకీయాలు ప్రతిసారి. ఇప్పుడు నాకు తెలిసి నిజమైన కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఇక్కడ గడప చుట్టూ నాకు తెలుసు. గతంలో వచ్చినా ఆయన రానివ్వడు, ఎందుకంటే అక్కడ గేట్ దగ్గరే కండువా కట్టుకొని రావాల్సి వస్తుంది. కరెక్టేనా? అటువంటి నియమ నిబంధనలు ఏమీ లేకుండా పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడు ఏదైనా వైద్యం చేయించుకోవడానికి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించినటువంటి కాగితాలు ఇస్తే వెంటనే ప్రభుత్వానికి పంపిస్తున్నాం. పంపించి వెంటనే అవి రాగానే ఇచ్చేస్తున్నాం. చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, సార్ మనోడు కాదు, మన పార్టీ వాడు కాదు. సరే, ఓట్లప్పుడు పార్టీలు ఏమైనా వాస్తవానికి ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ సమన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీరందరూ నన్ను దాదాపు 52,000 ఓట్లతో గెలిపించారు. మనం చూస్తే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.